2019 ఎన్నికలకు ముందు నిరంతరం ఫేక్ ప్రచారం, కంప్లీట్ కాంట్రడిక్టరీ సమాచారాన్ని ఇస్తుండేవాడు. అసెంబ్లీలో అమరావతి రాజధానికి ఆయన కూడా ఏకగ్రీవంగా మద్దతు ఇస్తాడు. బయటకు వచ్చి 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రసంగిస్తాడు. బయటకు వచ్చి ఇంతటి ల్యాండ్ పూలింగ్ ఎందుకు, అసలు ఇది అమరావతి కాదు భ్రమరావతి, కాదు 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 కమరావతి అని ప్రచారం చేయిస్తాడు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగిందంటాడు. వాళ్ళ చిన్నాయన హత్య గావింపబడితే అది చంద్రబాబు నాయుడు గారే చేయించారు అని చెప్పని ప్రచారం చేయిస్తాడు. అంటే ఇలాంటి ప్రచారాలు రాజకీయంగా అంటే అక్కడతో ఆగలా, బ్లేటెంట్గా అబద్ధాలు. 37 మంది సీఎల్ డిఎస్పీలుగా ప్రమోట్ అయితే అవును, అందులో 33 కమ సామాజిక వర్గీయులే అంటాడు. ఆయన ఏది చెబితే దాన్ని ప్రజలు టేక్ ఇట్ గ్రాంటెడ్గా పరిగణించారు ఆ రోజు.